రేవంత్ సర్కార్ అడ్డగోలుగా భూదందాకు హైకోర్టు చెక్ పెట్టింది. టీజీఐఐసీ భూముల వేలాన్ని నిలిపివేసింది. రాయదుర్గం భూముల వేలంపై స్టే విధించింది ఉన్నత న్యాయస్థానం. 3 వారాల పాటు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాయదుర్గంలో ఎస్బీఐ భూములను అక్రమంగా వేలానికి పెట్టింది రేవంత్ సర్కారు. నాలెడ్జ్ సిటీలోని సర్వే నెంబరు 83/1లో ఎస్బీఐకి 5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని అక్రమంగా వేలం వేసింది. ఎకరానికి 237 కోట్ల చొప్పున అమ్మిన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా అమ్ముకున్నదే కాకుండా రియల్ భూమ్ అంటూ సర్కారు ప్రచారం చేసింది. సర్కారు దురాగతంపై ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించడంతో పిటిషన్ విచారణ తర్వాత స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏది సర్కారీ భూమో ఏది ప్రైవేటు ల్యాండో చూడకుండా ఇష్టారాజ్యంగా వేలం వేస్తూ పోతుంది రేవంత్ సర్కారు. ఖాళీ జాగా కనిపిస్తే అమ్ముకో తినడమే అన్నట్టుగా సర్కారు వ్యవహారం ఉంది. గతంలో కూడా ఇలాగే భూముల దందాకు తెరలేపి భంగపడింది. కంచెగచ్చిబౌలిలో 400 ఎకరాలు లాక్కొని అమ్ముకునే కుట్ర చేస్తే సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఆ తర్వాత మెట్రో భూముల విషయంలోనూ రేవంత్ దౌర్జన్యం కొనసాగించింది. ఎల్ఎన్టీని బెదిరించి మెట్రో భూములు లాక్కుంది. 15,000 కోట్ల కింద భూములు లాక్కొని 30,000 కోట్లకు అమ్ముకునేందుకు ప్లాన్ చేస్తోంది.